దేవునికి మహిమ కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. అనేక అమూల్యమైన సంగతులను ఒక దర్శనం రూపంలో ప్రభువు దానియేలుకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దానియేలు గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అని మనము భావించాలి. ఇప్పటి వరకు నెబుకద్నెజరు కాలంలో కానీ, బెల్షాజరు కాలంలో కానీ వాస్తవికంగా జరిగిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దర్యావేష్ కాలంలో కూడా జరిగిన సంగతులు ఇవి. ఒకటి, అగ్నిగుండంలో వేయబడి రక్షించబడ్డం, సింహాల బోన్లో వేసి రక్షించబడ్డం. రెండోది, బలమైన కార్యాలు. అది ప్రజలను దేవుని వైపు త్రిప్పితే, ఇప్పుడు దానియేలుకి కలుగుతున్న ఈ దర్శనాలు రాబోయే కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితులని ఎదురు చూడాల్సినటువంటి ఆవశ్యకత వాటిల్లింది. బెల్షాజరు పరిపాలన చేసినటువంటి మొదటి సంవత్సరం ప్రవక్తలకు తన సత్యాన్ని వెల్లడిపరచటానికి దేవుడు ఎన్నుకున్న ఒక సాధనం కలలు గాని, దర్శనాలు గాని, ఇంకా అనేక రీతలుగా దేవుడు తన ప్రజలకు తన యొక్క ఉనికిని గాని, తాను చేయబోతున్న కార్యాలను కానీ తెలియచేస్తాడు. లేకపోతే ఆయన స్వరాన్ని కూడా వినిపింప చేస్తాడు. ఇక్కడ ఒక దర్శనం, ఒక కలగా వస్తున్న సందర్భం. అక్కడ దర్శనం ప్రారంభించబడింది. ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం ఏంటి అంటే మధ్యధర సముద్రం. అయితే ప్రపంచ దేశాలు, జనాలు అందరూ కూడా ఆ దినాన్న ఒకటిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటది. అయితే 4 మూలల నుంచి గాలి వచ్చింది అని చెప్తా ఉన్నారు. అంటే తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ. ఇది బహుశా ఈ అధ్యాయంలో 4 రాజ్యాలను రేపేందుకు దేవుడు ఈ లోక సంబంధమైన శక్తులను ఉపయోగిస్తాడని మనం అర్థం చేసుకోగలుగుతాం. 4 మృగాల గురించి రాయబడింది. 4 సామ్రాజ్యాలు. నెబుకద్నెజరు కలలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని చూశాడు. అందులో కూడా 4 వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 4 జంతువులు కనపడతా ఉన్నాయి. అక్కడ 4 పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 4 లోహాలను వారు ఎన్నుకోవడం జరిగినట్లుగా ఆ యొక్క దర్శనంలో మనము గమనించగలుగుతాం. ఈ 4 మృగాలు 4 రాజ్యాలకు సూచన. ఈ మృగాలు ఏ రాజ్యాలను సూచిస్తున్నాయో ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క బెల్షాజరు కాలంలో దానియేలుకి ఈ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేయడం చాలా ఆశ్చర్యమైన సంగతి. అందుకే దేవుడు ఎప్పుడైనా తన ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే తప్పక చెప్తాడు. ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటే తప్పక మాట్లాడుతాడు.
మొదటి మృగం ఏంటి అనంటే నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను రాజ్యానికి గుర్తు ఉంది. ప్రవక్తలు నెబుకద్నెజరు సింహంతో పాటు పక్షిరాజు కూడా అని పోల్చడం జరిగింది. సింహం లాంటి వాడు నెబుకద్నెజరు, అందుకే తన రాజ్యం గురించి చెప్పబడింది. నెబుకద్నెజరు వలన నిజమైన దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియపరచబడింది. అతను చేసిన కొన్ని పనులు బట్టి నిజమైన దేవుడు ఎవరో గుర్తించడం నిజంగా గొప్ప విషయం. రెండవది ఎలుగుబంటి. ఇది మాదియ పారసిక సామ్రాజ్యానికి గుర్తు. ఎలుగుబంటికి ఒక వైపు ఎత్తుగా ఉంది అని ఉంది. అంటే మాదియ పారసిక కూటములో పారసికులే బలమైనటువంటి పక్షంగా ఉన్నారు. ఈ ఎలుగుబంటి నోట్లో ఉన్నటువంటి 3 పక్కటెముకలు సామ్రాజ్యం ఓడించి వశపరుచుకున్న 3 ముఖ్య రాజ్యాలు అంటే లూదియా, ఈజిప్టు, బబులోనుకు ఇవి సూచనలుగా ఉన్నాయి. మరొక మృగం కనపడుతుంది, అది చిరుతపులి. ఈ చిరుతపులి ఏంటి అంటే అలెగ్జాండర్ నాయకత్వానికి, గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యానికి సూచనగా ఉంది. ఇక్కడ కనిపించే 4 మృగాల్లో చిరుతపులి వేగంగా పరిగెత్తే జంతువు కదా, దానికి 4 రెక్కలు జోడించడం జరిగింది. అంటే ఇది చాలా చురుగ్గా వేగంగా ప్రయాణిస్తుంది అని. పురాతన ప్రపంచంలో కనురెప్ప పాటులో అలెగ్జాండర్ సాధించిన విజయాలు అందరికీ తేటతెల్లమైనవే, ఆశ్చర్యాన్ని గొలిపేవే. ఎందుకనంటే అతను ప్రారంభించిన 2 సంవత్సరాల్లోనే వాళ్ళ తండ్రి గారు జీవితంలో జయించలేని రాజ్యాలను అవలీలగా జయించేశాడు. అలెగ్జాండర్ 22వ సంవత్సరంలోనే యుద్ధానికి ప్రారంభించాడు. ఇంటి నుంచి బయలుదేరాడు, మరలా 2 సంవత్సరాల్లోనే ఇంటికి వచ్చాడు. అతను మెరుపు వేగంలో చిరుత పులిలా దూసుకొని వెళ్ళిపోయాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలము అతనిదై స్వాధీనం చేసేసుకున్నాడు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ద గ్రేట్ అలెగ్జాండర్. ఇంకొక విషయం కనపడుతుంది అక్కడ. రోమా సామ్రాజ్యం ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4వ సామ్రాజ్యం, అది ఇనుము పళ్ళుతో ఉంది అని రాయబడింది. 10 కొమ్ములు కనబడుతున్నాయి, ఒక చిన్న కొమ్ము కూడా కనబడుతూ ఉంది. అంటే దేవుని తీర్పు యుగాంతములో కలగబోతూ ఉంది. రోమా సామ్రాజ్యాన్ని దేవుడు ఏమి చేయబోతున్నాడో వివరణ కూడా ఉంది. ఈ మృగానికి రోమా నగరంలో సంబంధం ఉన్నట్లుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి యోహాను కాలానికి ఆ 10 మంది రాజులు ఉనికిలోకి రాలేదు. మరి ఇంకా ఆ 10 మంది రాజులు కనబడలేదు. ఇది ఇప్పుడు కాదు, రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు, ఈ చిన్న కొమ్ము ఒక్క రాజు. ఇది చిన్న కొమ్ము అయినప్పటికీ దానికి ఎక్కువ బలం ఉన్నట్లు కనిపిస్తుంది, చాలా గొప్పగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఇది త్వరలోనే అన్నిటికంటే గొప్పగా అవుతుంది. చిన్నది అని అనడంలో రాజు ఆరంభంలో అంతంత ప్రాముఖ్యత లేనివాడని, లేకపోతే సొంత రాజ్యం అల్పమైనదో కావచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇవి అర్థమవుతున్నాయా? రాబోయే దినాల్లో జరగబోతున్న సంగతులను దేవుడు పోల్చి చెబుతున్నాడు. తీర్పు సమయాన్ని సూచించే ఒక గొప్ప సమావేశం, ఒక సన్నివేశం
గొప్పలు చెప్పుకునే క్రూర మృగమైనటువంటి 4వ మృగంతో మానవ రాజ్యాలు అంతం అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని రాజ్యానికి ముందు అపవాది సమస్తమును తన స్వాధీనంలో చేసుకుని యావత్ ప్రపంచాన్నే నాశనము చేయటానికి పూనుకుంటాడు వాడు. ఇక్కడ మనము గమనించగలిగితే ఆయన వస్త్రాలు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చే తెల్లగా ఉన్నట్లుగాను మనము గమనిస్తాం. ఆయనను వర్ణనాతీతమైన వర్ణతో వర్ణిస్తున్నాడు. ఆయన దీర్ఘకాలం జీవించేవాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన శాశ్వతమైన దేవుడు అని మనము గుర్తు చేసుకోవచ్చు. దైవ నిర్ణయము జరుగుతుంది, దానికి మనము అర్థం చేసుకోవాలని గమనించవలసి ఉంది అని మనం గమనించగలుగుతాం. ఈ చిన్న కొమ్ములు తీర్పుకు సాదృశ్యమైతే ఆ 4వ మృగం సమూల నాశనం అవుతుంది. దాన్ని పాలిస్తున్న ఆ చిన్న కొమ్ము అగ్నిలో శిక్షకు గురవుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20 వచనంలో కూడా మనకు ఆ మాట కనపడుతుంది. 4వ మృగం నాశనం కాకమునిపే మొదట 3 మృగాలు ఒకదాని వెంట ఒకటి అధికారాన్ని కోల్పోతాయి. అంత మాత్రమే కాదు, ఆ జాతులు ఎలాగున నాశనం అయిపోబోతున్నాయో తెలియపరచబడుతుంది. దేవుని రాకడ సమీపమైంది. మనం గమనించవలసింది ఏంటి అని అంటే, ఈ మృగాలు రాజ్యాలకు సాదృశ్యమై ఒక్కొక్క రాజ్యము పతనమవుతూ చివరికి యేసు రాజ్యము స్థాపించబడబోతోంది. ఆ దినాల్లో బహుబలమైన రాజ్యాలు ఏంటంటే అసూరు రాజ్యం, బబులోను రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇంత బలమైన రాజ్యాలన్నీ కూడా మట్టి కరిసిపోబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యం. ఇక్కడ దర్శనంలో దానియేలు చూస్తున్నప్పుడు తనకి భావం అర్థం కాలేదు. అందుకనే అక్కడ గమనిస్తేనట ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతను ఎవరంటే దేవదూత. ఇక్కడ ఒక మేఘం కనబడుతూ ఉంది. పాత నిబంధన కాలములో మేఘాలు దేవుని సన్నిధానానికి సూచనలుగా ఉన్నాయి. పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు నడిపించిన విధానం మనకు కనపడుతుంది. దేవుడు మనుషుడు ఆయన తన ప్రజల పట్ల కలుగు చేయబోతున్నటువంటి విషయాలను పొందుపరిచాడు. దేవుని సన్నిధానంలో ఆయన ఉండబోతున్నాడు అనే ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు. 4 రాజ్యాధికారం కలిగినటువంటి రాజులు ఈ యుగాంతంలో 4వ మృగం నాశనమే సమయానికి జరుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఈ సంభవాలతో సంబంధం ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలం. యేసు ప్రభు అధికారాన్ని ఇంతకు ముందే పొందాడని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. తన ప్రజల హృదయంలో ఆయన రాజ్య స్థాపన జరిగిపోయింది. అయితే ఈ లోకానికి వచ్చిన ప్రత్యేకంగా రాజుగా ఏలే సమయం ఇంకా రాలేదని మనం గమనించాలి. ఆయన అంటున్నాడు కదా, తన శత్రువును తన పాదపీఠం ఎదుట ఉండబోతున్నారు అని. ఆ సమయం ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాడని అపోస్తల కార్యం 2వ అధ్యాయము 35వ వచనంలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించగలుగుతాం. మానవ రాజ్యాలు తీర్పు నాశనం జరిగే సమయము పరిపక్వమైనప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 16 చదివితే మనకు అక్కడ మాటలు
కనబడతాయి. దేవుడు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయన చేసేటువంటి పరిపాలన ప్రజలకు క్షేమాన్ని దయచేయబోతా ఉంది. అందుకనే మనము ఆయన మార్గంలో నడవవలసిన వారుగా ఉన్నాం. దేవదూతను అడుగుతూ ఉన్నాడు, దానియేలుకు అర్థం కాలేనప్పుడు. ఏంటి ఈ భావాలు నాకు తెలియాలి అని చెప్పినప్పుడు, ఈ 4 మృగాలు ఈ లోకంలో బయలుదేరే 4 రాజ్యాలు రాజులను సూచిస్తుందని, చివరికి సర్వతీతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే రాజ్యాధికారం పొందుతాడు అని, అందులో పవిత్రులు పరిశుద్ధులు ఉంటారని వాక్యంలో తేటతెల్లమవుతుంది. ఈ యుగాంతానికి ఆ రాజ్యాలు శాశ్వతంగా ఉండవు, కానీ దేవుని యొక్క రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉండబోతా ఉంది. ఆ మృగాల గురించి, జరుగుతున్న సంగతుల గురించి దానియేలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ మృగం చాలా ఘోరమైనదని, దాని ఇనుపు పళ్ళు ఉన్నాయని, ఈ ఇతర మృగాల కంటే ఇది ప్రత్యేకంగా ఉందని మనం గమనించగలుగుతాం. పళ్ళు కంచుతోను గోళ్ళు కూడా ఉన్నాయంట. అది ఎదురుపడే వాటికి ముక్కలు చేసి మృంగి వేసి మిగిలిన దానిని కాళ్ళ కింద తొక్కేస్తుందట. అంత భయంకరమైనటువంటి అపవాది యొక్క పరిస్థితులన్నీ కూడా లయపరచబడబోతున్నాయి. ఇది దేవుని చేతిలో జరగబోతున్న ఒక బలమైనటువంటి కార్యం. దేవుడు అనేక పరిస్థితుల్లో నుంచి తన ప్రజలను తప్పించాలని తపన పడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కొమ్ము కనబడుతుంది. ఈ కొమ్ము రాజ్యాధికారానికి సూచన. దేవుడు తన ప్రజలు పక్షంగా ఉండి తన కార్యాలు తప్పక జరిగిస్తాడు. దేవుడే రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. 4వ మృగం గురించి ప్రత్యేకంగా అడిగితే, ఇది ఉండబోయే 4వ రాజ్యాన్ని, ఈ లోకంలో ఉండబోయే 4వ రాజ్యాన్ని సూచిస్తుందని. ఈ రాజ్యం ఇతర రాజ్యాల కంటే ప్రత్యేకంగా ఉంటుందని, అది లోకమంతా అణగుదొరుకుతూ చెదగొట్టేస్తుందని మనం అర్థం చేసుకోగలుగుతాం. 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తుంది. రాబోయే దినాల్లో వాళ్ళ తర్వాత వేరొక రాజు పైకొస్తాడు, అదే చిన్న కొమ్ము. ఇది కూడా ప్రత్యేకంగా ఉండబోతా ఉంది. దేవుడు చూపిస్తున్న ఈ దర్శనం యొక్క ప్రభావం ఏంటి అనంటే, యేసు ప్రభు రాజ్య భూమి మీద కట్టబడటానికి ముందుగా ఇవన్నీ ఒకదానితో ఒకటి జత కూర్చబడినట్లుగా జరగబోతున్నాయని, ప్రపంచ రాజ్యాలు నాశనము అయిపోబోతున్నాయని, వాటి పవిత్రులను నాశనం చేయడం జరుగుతుందని, ఆ తర్వాత క్రీస్తు పరిపాలన ఈ భూమి మీదకు రాబోతుంది అని ప్రభు ముందుగానే తెలియచేశారు. ఈ విషయాలన్నీ కూడా దానియేలుకి దర్శన రూపంలో వచ్చాయి. అయితే చాలా భయమేసిందట. ఏం జరుగుతుందో, ఏం జరిగిపోతుందో అమ్మోయ్ అని చాలా భయపడిపోయాడు. ముఖం కూడా తెల్లబారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎవరికి ఈ విషయాలను చెప్పలేదు, నా మనసులోనే పెట్టుకున్నాను అని. యుగాంతంలో జరగబోతున్నటువంటి సంభవాల గురించి దానియేలు ఎవరికి చెప్పలేదట, తన మనసులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాటన్నిటిని కూడా రాశాడు. దేవుడు తన ప్రజలకు చెప్పాలనుకునే సందేశాన్ని తన ప్రజల దగ్గర నుంచి వెలువరింప చేస్తే తప్పకుండా ఆ కార్యం జరిగించడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. మన జీవితంలో దేవుడు రాబోయే దినాల్లో బలమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఈరోజు ఉండే స్థితి కాక నాశనకరమైన స్థితిలో నుంచి
భవిష్యత్తు దీవెనకరంగా తప్పక మారుస్తాడు. ఆయన పట్ల భయము భక్తి కలిగి దైవ వాక్య క్రమంలో ఎదగగలిగితే తప్పకుండా ప్రతి విధమైనటువంటి నరక యాతన పరిస్థితుల్లో నుంచి తప్పించబడతాం. అలాగున్న ఉండుట కొరకును ప్రభు రాజ్యంలో వారసులుగా హక్కుదారులుగా ఉండుటకును ప్రతి ఒక్కరూ సిద్ధపడుదురుగాక. దేవుడి మాటలు మనం వినుకులో దీవించును గాక. ఆమేన్.